మనమొక సుదూర ప్రయాణం ప్లాన్ చేస్తున్నామంటే మన మనసులో మొదట మెదిలేవి చూడాల్సిన ప్రదేశాలు, ఆస్వాదించాల్సిన అనుభూతులు. కాని ఆ గమ్యాన్ని మనకు చేరవేసే మార్గం సంగతేంటి? ముఖ్యంగా గంటల తరబడి సాగే అంతర్జాతీయ విమాన ప్రయాణాలలో మనమెంచుకునే విమానయాన సంస్థ మన మొత్తం ప్రయాణ అనుభవాన్ని మార్చేస్తుంది. ఒక మంచి ఎయిర్లైన్, సౌకర్యవంతమైన సీట్లు, కాళ్లకు తగినంత ఖాళీ, రుచికరమైన ఆహారం, స్నేహపూర్వకమైన సిబ్బంది మరియు అద్భుతమైన వినోదాన్ని అందిస్తుంది. ఇవన్నీ కలిసి మన ప్రయాణాన్ని అలసట లేకుండా ఆనందంగా మలుస్తాయి. అదే సమయంలో ఒక నాసిరకమైన ఎయిర్లైన్ మన ప్రయాణాన్ని నరకప్రాయంగా, గడియారంలోని ముళ్ళు ముందుకు కదలనంత నెమ్మదిగా సాగేలా చేస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ సమీక్షలన్నింటినీ క్రోడీకరించి విమానయాన రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్ సంస్థ ర్యాంకులను ప్రకటిస్తుంది. వీటిని విమానయాన రంగపు ఆస్కార్ అవార్డులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి నిజమైన ప్రయాణికుల ఓట్లపై ఆధారపడి ఉంటాయి. మరి 2025 సంవత్సరానికి గాను ప్రయాణికులు ఎన్నుకున్న ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ విమానయాన సంస్థలేవో ఇప్పుడు వివరంగా చూద్దాం. గమనించాల్సిన విషయమేమిటంటే మన దేశీయ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటివి ఈ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. ఇది మన సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో సేవల నాణ్యతను మరింత మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తుంది. నంబర్ 1, ఖతర్ ఎయిర్వేస్. మరోసారి ఖతర్ ఎయిర్వేస్ 2025 సంవత్సరానికి ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన సంస్థగా కిరీటాన్ని కైవసం చేసుకుంది. దోహా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తన విలాసవంతమైన క్యాబిన్లకు, అసాధారణమైన సేవలకు మరియు ప్రపంచవ్యాప్త నెట్వర్క్కు ప్రసిద్ధి. 6 ఖండాల్లోని 170కి పైగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తూ సౌకర్యం మరియు ఆతిథ్యంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. వీరి బిజినెస్ క్లాస్లో ఉండే క్యూ సూట్ ప్రైవసీ మరియు లగ్జరీకి మారుపేరుగా నిలిచింది. భారత్ నుండి యూరప్, అమెరికా వెళ్లే ప్రయాణికులకు ఇదొక ప్రముఖ ఎంపిక. నంబర్ 2, సింగపూర్ ఎయిర్లైన్స్. 2025లో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచిన సింగపూర్ ఎయిర్లైన్స్ ఎల్లప్పుడూ ఆవిష్కరణలు మరియు సౌకర్యానికి పెద్దపీట వేస్తుంది. ఇటీవల $850 మిలియన్ భారీ వ్యయంతో తమ A380 విమానాల క్యాబిన్లను పునరుద్ధరించింది. ఆధునిక A350 మరియు 777 విమానాలతో అత్యుత్తమ సేవ, సమర్థవంతమైన కార్యక్రమాలు మరియు ప్రశాంతమైన ప్రయాణ అనుభూతిని అందించడంలో సింగపూర్ ఎయిర్లైన్స్ ముందుంటుంది. వీడి క్యాబిన్ సిబ్బందిని సింగపూర్ గర్ల్ అని పిలుస్తారు. ఇది వారి అద్భుతమైన ఆతిథ్యానికి ఒక చిహ్నంగా మారింది. నంబర్ 3, క్యాథే పసిఫిక్. హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే క్యాథే పసిఫిక్ 2025 స్కైట్రాక్స్ అవార్డ్స్లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఉత్తమ ఎకానమీ క్లాస్ ఎయిర్లైన్ మరియు ఉత్తమ విమానంలో వినోదం అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రఖ్యాత మిషెలిన్ స్టార్ షెఫ్లచీ రూపొందించబడిన భోజనం, ఆధునీకరించబడిన క్యాబిన్లు మరియు విమానంలో వైఫై సౌకర్యం వంటివి సుదూర ప్రయాణికులకు ఇదొక బలమైన ఎంపికగా మార్చాయి. నంబర్ 4, ఎమిరేట్స్. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎమిరేట్స్ 6 ఖండాల్లోని నగరాలకు ఉన్నతమైన స్థాయి సౌకర్యం మరియు విశ్వసనీయతతో సేవలందిస్తుంది. విశాలమైన క్యాబిన్లు, అద్భుతమైన కస్టమర్ సేవలకు పేరుగాంచిన ఈ సంస్థ పర్యావరణ పరిరక్షణకు కూడా కట్టుబడి ఉంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, ఉద్గారాలను తగ్గించడం మరియు వన్యప్రాణుల సంరక్షణలో పెట్టుబడులు పెడుతూ విమానయాన రంగంలో హరిత భవిష్యత్తును నిర్మించడానికి కృషి చేస్తోంది. వీరి A380 విమానాల్లో ఉండే ఆన్బోర్డ్ లాంచ్ ఒక ప్రత్యేక ఆకర్షణ. నంబర్ 5, ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్. టోక్యో కేంద్రంగా పనిచేసే ANA 42 అంతర్జాతీయ మరియు సుమారు 50 దేశీయ గమ్యస్థానాలతో విస్తృతమైన నెట్వర్క్ను కలిగి ఉంది. అత్యున్నత సేవా ప్రమాణాలు, సమయపాలన మరియు ప్రయాణికుల సౌకర్యం కోసం ఇది నిరంతరం ప్రశంసలు అందుకుంటోంది. జపాన్ యొక్క సాంప్రదాయ ఆతిథ్యమైన ఒమోతెనాషి వీరి సేవల్లో ప్రతిబింబిస్తుంది. స్కైట్రాక్స్ ర్యాంకింగ్స్లో స్థిరంగా రాణించడం జపాన్లో మరియు ప్రపంచవ్యాప్తంగా ANA యొక్క బలమైన కీర్తిని చాటుతోంది. నంబర్ 6, టర్కిష్ ఎయిర్లైన్స్. 1933లో స్థాపించబడిన టర్కిష్ ఎయిర్లైన్స్ ప్రపంచంలోని అత్యధిక దేశాలకు అంటే 130 దేశాలకు విమాన సేవలు అందిస్తున్న సంస్థగా రికార్డు సృష్టించింది. 480కి పైగా విమానాలతో అద్భుతమైన ఆన్ బోర్డ్ సేవ
రుచికరమైన భోజనం, క్యాటరింగ్, సరసమైన ధరలు మరియు ఆకట్టుకునే వినోద కార్యక్రమాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. ఇస్తాంబుల్లోని వారి హబ్ యూరప్ మరియు ఆసియాలను కలిపే ఒక ముఖ్యమైన గేట్వేగా పనిచేస్తోంది. నంబర్ 7 కొరియన్ ఎయిర్. 2025లో 7వ స్థానంలో నిలిచిన కొరియన్ ఎయిర్ ఇటీవలే ఏషియానా ఎయిర్లైన్స్తో విలీనం తర్వాత వేగంగా విస్తరిస్తోంది. సియోల్ కేంద్రంగా పనిచేసే ఈ విమానయాన సంస్థ ఆసియాలో ఒక పూర్తిస్థాయి సేవలందించే నాయకుడిగా తన పాత్రను బలోపేతం చేసుకుంటోంది. విశ్వసనీయమైన పనితీరు, నాణ్యమైన సేవ మరియు నిరంతరం పెరుగుతున్న గ్లోబల్ డెస్టినేషన్ నెట్వర్క్ను ఇది అందిస్తోంది. నంబర్ 8 ఎయిర్ ఫ్రాన్స్. ఎయిర్ ఫ్రాన్స్ 2025లో 8వ స్థానానికి ఎగబాకింది మరియు వరుసగా 5వ సంవత్సరం పశ్చిమ ఐరోపాలో ఉత్తమ విమానయాన సంస్థగా నిలిచింది. ఎయిర్ ఫ్రాన్స్ KLM గ్రూప్లో కీలక సభ్యురాలైన ఈ సంస్థ సొగసైన లాంజ్లు, అత్యున్నత స్థాయి ఫస్ట్ క్లాస్ సేవ మరియు దాని గ్లోబల్ నెట్వర్క్లో సాఫీ ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. ఫ్రెంచ్ లగ్జరీ మరియు స్టైల్కు ఇది ప్రతీకగా నిలుస్తోంది. నంబర్ 9 జపాన్ ఎయిర్లైన్స్. జపాన్ ఎయిర్లైన్స్ వరుసగా 8 సంవత్సరాలుగా 5 స్టార్ స్కై ట్రాక్స్ రేటింగ్ను సంపాదించుకుంది. పరిశుభ్రమైన క్యాబిన్లు, ఖచ్చితమైన సమయపాలన మరియు అసాధారణమైన విమానంలో సేవలకు పేరుగాంచిన JAL దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాలలో అగ్రగామిగా కొనసాగుతోంది. ముఖ్యంగా వారి విమాన సముదాయంలోకి అత్యాధునిక ఎయిర్బస్ A350,000 చేరడం వారి సేవలను మరింత ఉన్నతంగా మార్చింది. నంబర్ 10 హైనాన్ ఎయిర్లైన్స్. చైనాకు చెందిన హైనాన్ ఎయిర్లైన్స్ కొత్త ఎయిర్బస్ A321 నియో విమానాలతో తన నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది మరియు ఇప్పుడు 1700 కంటే ఎక్కువ మార్గాలలో పనిచేస్తోంది. భద్రత, సౌకర్యం మరియు పెరుగుతున్న ప్రపంచ ఉనికికి పేరుగాంచిన ఈ చైనీస్ క్యారియర్ అంతర్జాతీయ విమానయాన పరిశ్రమలో ఒక కీలక శక్తిగా ఎదుగుతోంది. ఈ జాబితాలోని విమానయాన సంస్థలను గమనిస్తే వాటన్నింటిలో కొన్ని ఉమ్మడి లక్షణాలు కనిపిస్తాయి. అవి ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేయడం, ఆధునిక విమానాలను ఉపయోగించడం, సేవా ప్రమాణాలలో రాజీ పడకపోవడం మరియు నిరంతర ఆవిష్కరణలు. తదుపరిసారి మీరు మీ అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ జాబితా మీకు సరైన విమానయాన సంస్థను ఎంచుకోవడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఒక మంచి ప్రయాణం గమ్యంతో కాదు, ప్రయాణ మార్గంతోనే మొదలవుతుంది.